యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం సిలువ వేయబడి పాపుల నిమిత్తమై రక్తము చిందించి సిలువలో వేలాడి చనిపోయి తిరిగి లేచి పరమునకు వెళ్ళారు. ప్రపంచం అంతా కూడా ఈరోజు తెలుసుకోవలసినటువంటి ఒక అంశం ఏమిటంటే యేసు రాబోతున్నారు. ఆకాశ మండలానికి యేసు రాబోతున్నారు. అపోస్తలుల కార్యములు 1:9 ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను ఒక మేఘం యేసు ప్రభువారిని కొనిపోయింది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరు చూచుచుండిరి. ఆకాశం వైపు అలాగే చూస్తున్నారు. వెళ్ళిపోతుంటే ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, దేవదూతలు ఇద్దరు మనుషులు లేక తెల్లని వస్త్రాలు ధరించి అక్కడ కనబడి, గలిలయ మనుషులారా ఎందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? యేసు వారు వెళ్ళిపోతున్నారు అని చూస్తున్నారు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో వచ్చును. ఈ బైబిల్లో ఉండే మాట నిజం. యేసు వస్తున్నారు. యేసు ఆకాశ మండలానికి రాబోతున్నారు. ఏ క్షణము కూడా యేసు రాబోయే రాకడా మర్చిపోకూడదు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, ప్రతి దినము రాకడ తలంపు, రాకడ ధ్యానము కలిగి ఉండకపోయినా రాకడలో ఎత్తబడలేము. గమనించే మాట ఏమిటంటే, ఏ రీతిగా వెళుతున్నారో, ఏ రీతిని వెళ్ళితివో ఆ రీతిని వచ్చేదావు. ఏ రీతిని వెళ్ళావో ఆ రీతిని వస్తావు. ఏ రోజున వచ్చేదావో ఎరుగాను. యేసు వారు ఈవేళ రారు, ఇప్పుడప్పుడే రారు అని ఎవరైతే అనుకుంటారో ఆయన మేఘం ఎక్కరు. నేడే ప్రభువు వచ్చుననుకొని వాడే ధన్యుడు. వేలాది మందిగా మనం మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, యేసు ఇప్పుడప్పుడే రారు అని అనుకున్నావు, ఇంకా టైం ఉందనుకున్నావు. కానీ నేడే ప్రభు వచ్చును అనుకుని వాడే ధన్యుడు. ప్రభువు కూడా మేఘమెక్కి వెళ్లకుండా ఉండడు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మేఘమెక్కి ఆయన కలుసుకుంటారు. ఆ ఇద్దరు తెల్లని వస్త్రాలు ధరించిన వారు చెప్పిన మాట ఏమిటంటే, ఏ రీతిగా వెళ్ళిపోతున్నారో మరలా ఆ రీతిగానే తిరిగి వచ్చును. యేసు ప్రభువారు ఆరోహణము కాకముందు శిష్యులందరితో మాట్లాడారు. ఆ మాట్లాడేటువంటి మాటలు ఏమిటంటే, యోహాను సువార్తలో 14:2-3 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. ఇలా వినాలి ప్రియులారు, ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే, నా తండ్రి దగ్గర ఎన్నో నివాసాలు ఉన్నాయి, లేని యెడల మీకు చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. యేసు వారు ఏమంటున్నారంటే, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల. అంటే ఎందుకు వెళ్తున్నారట? మనకు అక్కడ స్థలాన్ని సిద్ధం చేయడానికి. అంటే నీ తరగతికి తగిన మహిమ. అమ్మా, పరలోకములు అందరూ సమానంగా ఉండరు. ఒకడేమో తక్కువ మహిమలో ఉంటారు, ఒకడు ఎక్కువ మహిమలో ఉంటారు, మరికొందరు ఇంకా ఎక్కువ మహిమలో ఉంటారు. అలాగూ 7 తరగతులు ఉంటాయి. అనగా నీకు ఏ తరగతికైతే నీ భక్తి సరిపోతుందో, అనగా నీ భక్తిని బట్టి ఏది కావాలో అది తయారు చేస్తారు. నువ్వు అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటే నీ పరిస్థితి కూడా అట్లానే ఉంటుంది. అక్కడ మహిమలో తక్కువ, మహిమలో ఎక్కువ, మహిమలో ఎక్కువ, ఇంకా ఎక్కువ. చాలామంది డబ్బు ఆశ. డబ్బు సంపాదిస్తే ప్రయోజనాలు, బంగారము సంపాదిస్తే ప్రయోజనాలు, చదువుకుంటే ప్రయోజనాలు తెలుసు, కానీ మహిమను గూర్చి తెలియట్లేదు.
శాశ్వత మహిమను గూర్చి తెలియట్లేదు. అమాయకముగా ఆలోచిస్తున్నారు. 70 సంవత్సరాలు గూర్చి ఆలోచిస్తున్నారు, కానీ నిత్యమును గూర్చి ఆలోచించట్లేదు. కోటాను కోట్ల సంవత్సరాలు గూర్చి ఆలోచించట్లేదు. ఈ మనిషి ఎంత తెలివి తక్కువవాడు, ఈ మనిషి ఎంత భయంకరుడు, ఎంత మూర్ఖత్వము కలిగిన వాడో ఈ మనిషి. ఏంటి 70 ఏళ్ళు కొరకు ఆలోచిస్తావు? యుగ యుగాల రాజ్యము కొరకు ఆలోచించో, అంతము లేని రాజ్యము కొరకు ఆలోచించు. యేసు వారు చెప్పే మాట ఏమిటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అంటే అక్కడ దేవుని కుడి పార్శ్వమున చాలా భాగాలు ఉన్నాయి. ఎఫెసు, స్ముర్న, పెర్గం, తుయితైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా, ఈ 7 తరగతులు ఉన్నాయి. దైవజనుడు చెప్పే మాట ఏమిటంటే, కీడు మాని మంచి చేసిన కింది తరగతి దొరుకునేమో. అంటే కీడు చేయటం మానేసావు. ఎవరికి కీడు చేయవు, నీవు ఎవరిని బాధ పెట్టవు. కీడు మాని మంచి చేసిన, కీడు మానేయాలి, మంచి చేయాలి. అలాంటి వాడికి కింద తరగతి. అసలు మనం అనుకునేది ఏంటంటే అదే గొప్పది. మీలో చాలామంది కీడు మానరు, ఇంకా ఒకరిని బాధ పెట్టడం మానరు, ఒకరిని గాయపరచడం మానరు. విశ్వాస యొక్క జీవితం ఇది కాదు. కీడు మానేయాలి. ఒకవేళ అంటున్నా అనిపించుకో. ఇవాళ చాలా మందికి అర్థం కావట్లేదు. రాకడ మేఘం ఎక్కుతారో ఎక్కడో అర్థం కావట్లేదు. అసలు యేసు ప్రభువారు వస్తారని నమ్మట్లేదు. ఇంకేమి రెడవుతారు? నమ్మనోళ్ళు ఏమి రెడవుతారు? నమ్మనోళ్ళు ఏమి సిద్ధపడతారు? రాకడే నమ్మనోళ్ళు రాకడికి సిద్ధపడాలంటే ఎట్లా? సైతాన్ ఏమన్నాడు? రారులే, ఇప్పుడప్పుడే రారులే, ఎందుకులే అంటాడు. లోకం ఏమంటుంది? ఎందుకులే, ఇంకా అప్పుడే రాకడ అన్నారు, ఎక్కడ దొరుకుద్ది? యేసు వారు చెప్పే మాట ఏమిటంటే, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరుండు లాగున మరలా వచ్చి నా యొద్దకు నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. మరలా వస్తాను. యేసు వారు ఏమంటున్నారంటే, నేను మరలా వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్మును తీసుకుని వెళ్ళిపోతాను. బోలో యేసు మహారాజుకు. అందుకే దీనికి దైవజనుడు దేవదాసయ్య గారు చాలా చక్కగా చెప్పిన మాట ఏమిటంటే, ఓ తండ్రి తన కుమార్తెను ఒక ఊరికి ఇచ్చాడు. ఆ కుమార్తెని వెళ్ళేటప్పటికి ఆ ఊరిలో చాలా భయంకరంగా కొట్లాటలు జరుగుతున్నాయి. ఇళ్ళు కాల్చేసుకున్నారు, ఒకరినొకరు నరికేసుకుంటున్నారు. అట్లాంటి టైంలో కుమార్తెను చూడటానికి వెళ్ళిన తండ్రి ఆ కుమార్తెను ఆ పరిస్థితుల్లో ఆ ఊరిలోనే ఉండాలనుకుంటాడా, తన కూడా తీసుకెళ్ళిపోవాలనుకుంటాడా? నాతో కూడా వచ్చేసాయి, ఈ పరిస్థితుల్లో ఈ ఊర్లో ఉండొద్దు, ఇక్కడ ఉంటే నీకు కూడా ప్రమాదం. అల్లుడితో చెప్తాడు, బాబు నీవు నా కుమార్తె నాతో వచ్చేయమను, మా ఇంట్లో ఉంటారు 4 రోజులు, ఇవన్నీ సద్దుమణిగిన తర్వాత మళ్ళీ రావచ్చు. ఓవేళ మేము రాము, ఈ ఊర్లో ఉంటామంటే, మీరు రాకపోతే నా కుమార్తెను తీసుకెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, నా కుమార్తెను చంపుకోను అంటాడు. అలాగే ఈ లోకములో ఉండే మనల్ని దేవుడు ఏమనుకున్నారంటే, ఈ లోకం పాపలోకం, వ్యాధుల లోకం, నిందల లోకం, అవమానాల లోకం, అవస్థల లోకం. ఈ లోకములో నా పిల్లలారా మీరు ఉండొద్దు, నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను నా రాజ్యానికి. నేనుండు స్థలములో మీరుండాలి. దేవుడుండే స్థలములో రోగాలు ఉండవు, దేవుడుండే స్థలములో కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు. కన్నీరేమి కష్టమేమి కానరాదే యందు. కన్నీరు గాని కష్టము గాని కానరాని లోకం. దైవజనుడు పాడినట్లు, అచ్చట రాత్రియు, ఆ లోకంలో ఏముండదు? రాత్రి ఉండదు, హానియు ఉండదు, హాని ఉండదు, మోసాలు ఉండవు. గమనించేటువంటి మాట ఏమిటంటే, హాని కానీ, మోసము కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, రోగాలు కానీ, ఇబ్బందులు కానీ ఇవేమీ లేని లోకం. ఆ మహిమ ప్రపంచానికి చేరవా? ఆలోచిస్తే యేసు మా సంతోషం నీవే అని అంటావు. తెస్సలోనికయ మొదటి పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనములో, రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో, రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చును. విన్నారా ప్రియులారా? దొంగ రాత్రి ఎప్పుడొస్తాడో తెలియదు, అలాగే ప్రభు దినము వచ్చును. అంటే అలాగు రాకడ వస్తుంది.
సడన్ గా వచ్చేది రాకడ. మత్తయి సువార్త 24:42-44 వచనాల్లో, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఇక్కడ యేసు వారు చెప్పే మాట ఏమిటంటే, ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు. 44వ వచనం చదవండి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మీ ఇంట్లో అందరూ సిద్ధంగా ఉన్నారు. బంధువుల ఇంట్లో పెళ్ళి అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చక్క రెడీ అయిపోతారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళటానికి రెడీ, ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్ళటానికి రెడీ. మరి మేఘం ఎక్కడానికి రెడీగా ఉన్నారా? మీ ఇంట్లో ఎంతమంది రాకడికి రెడీగా ఉన్నారు? యేసు వారు చెప్పే మాట ఏమిటంటే, మీరు అనుకోనని గడియలో, అంటే ఇప్పుడప్పుడే రారు, జరగదు రాకడ అనుకునే టైంలోనే ఆయన వస్తారట. నేను చెప్పట్లేదు ఈ మాట, స్వయంగా యేసు వారే చెప్తున్నారు ఈ మాట. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారు ఆకాశ మండలానికి రాగానే ఈ భూమి మీద ఉండే మనం, పెండ్లి కుమార్తె సంఘం, వధువు సంఘం ఎంతసేపట్లో ఎత్తబడుతుంది పరలోకానికి. కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయము 51-52 వచనాల్లో వ్రాయబడిన మాటలు చూస్తే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మరియు మార్పు పొందుదుము. ఇంతకీ ఈ రాకడ ఏమిటంటే, ఓ రెప్పపాటున తెప్పారిల్లేదావా, రెప్పపాటున తెప్పారిల్లేదావా, నిప్పు వలె ఇలా నివసించేదా కదా మిగిలినచో తీపలు పడలేవు గదా. ఏ గడియలో ఏ గంటలో యేసయ్యా వచ్చును. బోలో యేసు మహారాజుకు. రెప్పపాటున మరి మార్పు చెంది ఇది రెండో రాకడ. యేసు రాబోతున్నారు. అంతకంటే ముందు నేను వస్తాను, జన్మిస్తాను, శిశువుగా వస్తానన్నారు, జరిగింది. మొదటి రాకవచ్చునన్న పదము సిద్ధించెను. మానవ శరీరం యేసు రాగానే ఆకాశ మండలానికి మహిమ శరీరంగా మారిపోద్ది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయ. జీవ గ్రంథం పేరు లేకపోతే అగ్నిగుండములో పడవేయబడతారు. జీవ గ్రంథములోని పేరుందా? ఒకవేళ ఎవరైనా కానీ బాప్తిస్మం పొంది కరెక్ట్గా లేకపోతే ఆ గ్రంథములో నుంచి పేరు కొట్టివేయబడద్ది. జాగ్రత్త, నీ పేరు కొట్టేశారేమో. మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో మహిమ శరీరం, ఈ శరీరం నీకు వద్దా? యేసు వచ్చేస్తున్నారు, రెడీ అయ్యావా? బాప్తిసం అంటే ఏంటో అర్థమైందా? బాప్తిసం అంటే పాపాలు కడిగేసుకోవటం అని అర్థమైందా? సంస్కారం అంటే ఈ యొక్క శరీరం లోపల ఉన్న ఆత్మని బలపరిచేదని అర్థమైందా? వాక్యము చదవడం, వాక్యాన్ని వినడం, మోకరించడం, సన్నిధి చేయటం, ఇవన్నీ ఎందుకో తెలిసిందా? రేపు మహిమ శరీరంగా మార్చబడ్డాకి. యేసు మహారాజుకు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనము నుండి, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. విన్నారా ప్రియులారా? మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన కన్నుల నుండి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. బోలో యేసు మహారాజుకు. బైబిల్ చెప్పేది ఏమిటంటే, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది.
ఎంత గొప్ప విషయం అండి. దేవుని నివాసమట మనుషులతో కూడా ఉందట. ఇవన్నీ వింటుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇప్పుడే రాకడ వచ్చేయాలి. త్వరగా రానున్న యేసు త్వరగానే వచ్చేయండి అంటున్నావు, కానీ నువ్వు రెడీ అయ్యావా? రెడీ కాకుండా వచ్చేయమంటాం ఎంతవరకు సమంజసం? సిద్ధపడ్డావా? సిద్ధపడ్డమంటే ముందుగా కడగబడ్డాలి. అదే బాప్తిస్మం. కడగబడ్డావా? బాప్తిస్మం పొందావా? పశ్చాత్తాపం నీకుందా? ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకుంటున్నావా? రోజు సన్నిధి చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? అంటే ఆత్మీయముగా ఎదుగుతున్నావా? ఎదుగుదల లేని నీవు త్వరగా వచ్చేయండి అంటే అర్థం ఏంటి? ఆ త్వరగా వచ్చేటువంటి రాకడలో ఎత్తబడాలంటే మనల్ని రాకడికి సిద్ధపరిచే వారు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మేడగదిలో శిష్యుల్ని ఆత్మ ఎలా సిద్ధం చేశారో, శక్తితో నింపారో, నేనిక సిద్ధంబుగా లేనని నీరుకు కాన పరిశుద్ధాత్మయే నన్ను కాన పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధము చేసి కొనును త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది నీరుకు. నాకు అర్థమైంది, పరిశుద్ధాత్ముడే నన్ను సిద్ధం చేస్తారు. పరిశుద్ధాత్ముడు సిద్ధం చేయాలంటే పరిశుద్ధాత్మ వశం అవ్వాలి కదా నువ్వు. రిబికా ఎలియాజరు చెప్పినట్లు చేసింది. ఎలియాజరు చెబితే లోబడింది. నయోమి చెప్పినట్లు రూతు వినాలి. హేగే చెప్పినట్లు ఎస్తేరు వినాలి. అంతేగాని ఎస్తేరు నా ఇష్టం అంటే హేగే చెప్పినట్లుగా రెడీ కాకపోతే ఆశ్వేరోసు రాజుకు నచ్చదు. హేగే వశమున ఉండాలి. అలాగే నయోమి చెప్పినట్లు రూతు వినాలి. అలాగే ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేటట్లుగా నడవాలి. దేవుని ఆత్మ నడిపించేటట్లుగా ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యుందురు. బలో యేసు మహారాజుకు. ఇక ఆఖరుగా చెప్పే మాట ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? నీ గురించే లేట్ అవుతుంది. నీ గురించే పేతురు 2వ పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక. విన్నారా ప్రియులారా? ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక, నశించిపోవడానికి ఇష్టము లేక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతముగలవాడై నీ కుటుంబములో ఉన్న అందరూ మారు మనసు పొందాలని, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు అందరూ మారాలని ప్రభువట ఆయన దీర్ఘశాంతముతో ఉన్నారని. దీర్ఘశాంతముతో ఆలోచించవా? ఈ రోజైనా కానీ ప్రభువా నా గురించే మీరు అక్కడ ఆలస్యమవుతుంది నాయనా, నా మీద ప్రేమనైనా మీకు, నా మీద ప్రేమనైనా. 7 తరగతుల్లో 7లో 6లో 5లో 4లో 3లో 2లో కాపోయినా కిందలోనైనా 1వ తరగతిలోనైనా దేవుడిని తీసుకెళ్తారు. అందుకని ఎప్పుడు వస్తారు, ఏ టైంలో వస్తారు? మేఘం మీద యేసు స్వామి మళ్ళీ యేసు ప్రభువారు అన్నారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో కట్టేశాను మరలా. అంటే నన్ను చంపేయండి 3 రోజుల్లో, 3వ నాడు లేస్తానని ముందే తెలిపేను. 3వ నాడు లేస్తానని ముందే తెలిపేను. 3వ నాడు లేస్తానని ముందే తెలిపేను. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ
వస్తారు. మూడో నాడు లేస్తాను. శిష్యులైన వారికి చెప్పారు, అందరికి చెప్పారు, లేస్తాను. యేసు వారు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, నీవు ఇంకా సంపూర్ణంగా సిద్ధపడలేదు. అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు యేసువారు కోరుతున్నారు. నువ్వు మారు మనసు పొందావా? మీ కుటుంబం అంతా మారాలని, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మేఘమెక్కాలని